నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో పార్లమెంటరీ పార్టీ సమావేశం. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రులు ఆనం నారాయణ రెడ్డి, మంత్రి పొంగూరు నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు బీదర్ రవిచంద్ర, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే కాకర్ల సురేష్, ఇంటూరి నాగేశ్వరరావు, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి జె, జిల్లా వెంకటేశ్వరరెడ్డి తదితరులు. టీడీపీ ముఖ్యమంత్రులు పాల్గొనే సమావేశం అనంతరం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మంత్రి పొంగూరు నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఒక విషయం అయితే దీంట్లో విషయం తప్పనిసరిగా ఇది భారత ఎన్నికల కమిషన్ పరిధిలో జరిగేది. భారత ఎన్నికల కమిషన్ పరిధిలో జరిగేటువంటి ఈ ప్రోగ్రామ్ని ఎవ్వరూ హైజాక్ చేసేటువంటి శక్తి ఏ ఒక్కరికి లేదు, ఏ రాజకీయ పార్టీకి లేదు. ఎందుకంటే భారత రాజ్యాంగం అంత పటిష్టవంతమైన రాజ్యాంగ వ్యవస్థ మంది. అందులో ఎన్నికల కమిషన్ అనేటువంటిది స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. కాకుంటే ఇక్కడ కొత్తగా ఓటర్ లిస్టులు తయారవుతాయి, ఓటర్లను నమోదు చేయడం జరగద్ది. దీనిలో అనేక మందికి ఈరోజు నెల్లూరు జిల్లా పార్లమెంట్ స్థాయి తొలి పార్టీ సమావేశం. పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులుగా శ్రీ బీదర్ రవిచంద్ర గారి నాయకత్వంలో గౌరవ శాసనసభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ సహచర మంత్రివర్యులు, మిగిలినటువంటి పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి దాదాపు 40 మంది తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు, నియోజకవర్గ స్థాయి ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొని మాట్లాడడం జరిగింది. అనేక విషయాలు ఇప్పుడు పెద్దలు నారాయణ గారు చెప్పినట్లు పార్టీ విషయాలు, ప్రభుత్వ విషయాలు, సంక్షేమ అభివృద్ధి ఈ జిల్లాలో గడిచిన 2 ఏళ్లలో ఏ విధంగా జరిగిందనేటువంటి విషయాల మీద చర్చించడం, భవిష్యత్తుకి ఏ విధంగా ముందు అడుగు వేయాలి అనేటువంటిది మాట్లాడుకోవడం జరిగింది. ముఖ్యంగా ఒక విషయం, ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రతి నెల చివరి బుధవారం జిల్లా పార్లమెంటరీ పార్టీ మీటింగ్, పార్టీ అధ్యక్షుని యొక్క నాయకత్వంలో అందరూ మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, అలాగే పార్లమెంటరీ పార్టీ ప్రతినిధులతో కలిపి ఒక సమావేశం జరగాలి. ఇది పార్టీ ఇచ్చిన నిర్దేశం. ఇది ప్రతి నెల జరగాలి. 3 వారాలు నియోజకవర్గాల స్థాయిలో యూనిట్లు, క్లస్టర్లు, నియోజకవర్గ స్థాయి, మండల స్థాయిలో జరుగుతుంది. అక్కడ చర్చించినటువంటి అనేక విషయాలని 4వ బుధవారం జిల్లా స్థాయిలో జరపడం జరుగుతుంది. ఆ విధంగా ఇది తొలి సమావేశం. పార్టీ ఇచ్చిన స్ట్రక్చర్లో మేము నెల్లూరు జిల్లాలో మొదటి సమావేశాన్ని వాళ్ళ అందరం కలిసి పాల్గొనడం జరిగింది. భవిష్యత్తులో నెలకు ఒక సమావేశం, సమస్యల పట్ల అవగాహన కానీ, నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఆయా ప్రాంతాల యొక్క ప్రాధాన్యతలను బట్టి కానీ, నెల్లూరు జిల్లా సమగ్ర అభివృద్ధి విషయంలో ఈ సమావేశంలో అనేక నిర్ణయాలు ఉంటాయి, తీర్మానాలు ఉంటాయి, ప్రభుత్వానికి పంపించే కార్యక్రమం కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ సమావేశం జరిగేటప్పుడే మరొక విషయం మీ అందరితో మాట్లాడాల్సిన అవసరం ఉంది. 2 సార్లు 4 రకాలుగా మాట్లాడిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. 2014-19లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే, ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి అని అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడితే ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించారు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అసెంబ్లీలో నేను అమరావతికి మద్దతు ఇస్తున్నా, ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి అని చెప్పని 2 శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ ప్రకటించారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు నేను అమరావతిలో ఇల్లు కట్టుకున్నా, అమరావతి రాజధాని, నాకు ఇళ్లే కట్టుకున్నా, నాకు ఓటు ఇవ్వండి అని చెప్పని ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైనటువంటి మా అందరి చేత కూడా బహిరంగ అడిగించారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత అదే శాసనసభలో 3 రాజధానులు అన్నారు, అంటే 3వసారి.
ఆఖరికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏకైక రాజధాని అమరావతి ఉండాలా, చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తే ఏకైక రాజధాని అమరావతి ఉంటుందని ఒక ప్రజా సునామీని తలపించే రీతిలో తెలుగుదేశం పార్టీ కూటమికి 57% ఓట్లతో 164 సీట్లతో చరిత్ర సృష్టించే మెజార్టీని ఇచ్చారు. మరి ఆ ప్రజా తీర్పును గౌరవించకుండా ఓడిపోయిన తర్వాత మళ్ళీ అమరావతి అన్ని రకాల అభివృద్ధిలో అడుగులు వేస్తూ ఉంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కాదు 3 రాజధానులు కాదు, అమరావతి కాదు, అయ్యంతా తూచ్, నేను మళ్ళీ చెప్తున్నా మావిగాన్ అన్నారు. మరి ఏంటిది? ఎంతో సమంజసం. ఒక మాజీ ముఖ్యమంత్రి మీరు, ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మీరు, 4 సార్లు 4 రకాలుగా మాట్లాడిన వ్యక్తులు మీరు. కానీ తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి నుంచి ఈ రోజు దాకా ఒకే విధానం మీద ఉంది. తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి, అమరావతి రాజధాని అభివృద్ధిని ఎవరు అడ్డుకోలేరు. పార్లమెంటు సాక్షిగా అమరావతి రాజధాని నిర్ధారణ అయింది. అమరావతి ఏకైక రాజధాని, దాన్ని ఎవరు కూడా చరిత్రలో అడ్డుకోలేరు. అవకాశం ఎవరికి కూడా లేదు. ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి అన్న నినాదంతో ముందుకు సాగుతూ ఉన్నారు. థ్యాంక్ యూ. రామనారాయణ గారు, పార్టీ ప్రెసిడెంట్, సెక్రటరీ, ఎమ్మెల్యేలు మరియు పార్లమెంటు పార్టీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అనేక విషయాలు చర్చించారు. ఇందులో ముఖ్యంగా చర్చించింది ఏంటంటే 2 ఏళ్లలో సుపరిపాలన ఈ రాష్ట్రంలో ఈ 2 సంవత్సరాలు పరిపాలనలో ఎన్డీఏ ప్రభుత్వం చేసిన సంక్షేమాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయిన గత ప్రభుత్వం ఒక 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయిన గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా వారికి ఉన్న అపారాధంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ సూపర్ 6 ఎలా ఇంప్లిమెంట్ చేసింది దాని గురించి చర్చించడం జరిగింది. ఆ యొక్క సంక్షేమ పథకాలు నెల్లూరు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఏ కాన్స్టిట్యున్సీలో ఎలా జరిగినాయి, ఏ విధంగా జరిగినాయి, ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజాభిప్రాయం ఎలా ఉంది, దీని మీద డిస్కస్ చేయడం జరిగింది. ఇంకా ఫర్దర్గా వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ప్రజల యొక్క రిక్వైర్మెంట్ ఏంది, మనం ఏం చేయాలా, ఏం చేస్తే ప్రజలు ఇంకా అటు సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు 2 ఉంటాయి అనేది ఈ యొక్క సమావేశంలో డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా 2వది సర్ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి, ఎలా చేస్తున్నారు. ఎందుకంటే అటు బిఎల్ఓలు, బిఎల్ఏలు ఇద్దరే కలిసి ఈ యొక్క జూన్ 15వ తేదీ నుంచి జూలై 14వ తేదీ దాకా చేయాల్సిన కార్యక్రమం ఇంకొక 13 రోజులు మాత్రమే ఉంది. ఈ 13 రోజుల్లో బిఎల్ఏలు వాళ్ళ యొక్క కార్యక్రమాన్ని ఏదైతే అసైన్మెంట్ ఇచ్చారో దాన్ని బిఎల్ఓతో సరిగా కోఆర్డినేట్ చేసి చేసుకుంటారా లేదా, ఎక్కడైనా సమస్యలు ఉన్నాయనేది కూడా డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా రాబోయే ఎలక్షన్స్ ఏదైతే లోకల్ బాడీ దీంట్లో సర్ విషయం తప్పనిసరిగా ఇది భారత ఎన్నికల కమిషన్ అనేటువంటిది స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ కాకుంటే ఇక్కడ కొత్తగా ఓటర్ లిస్టులు తయారవుతాయి, ఓటర్లను నమోదు చేయడం జరుగుతుంది. దీనిలో అనేక మందికి వివిధ ప్రాంతాల్లో ఈ పూర్తి వ్యవస్థలోని విషయ